హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. ప్రోటీన్ కోసం ఖరీదైన ఫుడ్ అవసరం లేదు. బియ్యం మరియు మినపప్పు వాడకుండా ఇంట్లోనే శనగలతో సూపర్ క్రిస్పీ ప్రోటీన్ దోశలు చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఈ రెసిపీ కోసం 1 కప్పు శనగల్ని తీసుకున్నాను. నీళ్లు వేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మరికొన్ని నీళ్లు వేసి తప్పకుండా 4 గంటల నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కాబట్టి రాత్రి నానబెట్టుకున్నానండి. ఉదయానికి చక్కగా నానాయి. చూసారా, ఈ విధంగా బాగా నానిన తర్వాత నీళ్లు మొత్తం వంపేసి ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. దోశలు ప్యాన్కి అతుక్కోకుండా క్రిస్పీగా రావడం కోసం ఇందులో 3 స్పూన్స్ బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను. కప్ వైజ్లో చెప్పాలంటే 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఇందులో 2 ఇంచుల అల్లం ముక్కని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే 2 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా తుంపి వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర మరియు మన రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు ప్లేస్లో కొంచెం కొత్తిమీరని వేసుకోవచ్చండి. లేదంటే ఇదేం వేయకుండా కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. నీళ్ళేం వేయకుండా ఈ విధంగా ముందు కొంచెం కచ్చా పచ్చాగా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరికొన్ని నీళ్లు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఇంత మెత్తగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఒక మిక్సర్ బౌల్లో వేసుకోవాలి. ఇందులో చిటికెడు వంట సోడాని వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదండి. ఇందులో కొన్ని నీళ్ళని వేసుకొని దోశ బ్యాటర్కి కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే కలుపుకుంటారో అదే విధంగా కొంచెం జారుగా ఉండే విధంగా పిండినైతే కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఇంకా దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ప్యాన్ మీడియం హీట్లో ఉన్నప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. 1 గరిట పిండిని వేసుకొని స్లోగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ప్లెయిన్ దోశలాగా వేసుకోవచ్చండి. నేను ఇంకొంచెం హెల్దీగా చేసుకోవడం కోసం క్యారెట్ని తురుముకున్నాను మరియు ఉల్లిపాయ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా దోశ మీద వేసుకున్నాను. కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ అండి, దోశ క్రిస్పీగా రావాలనుకుంటే తప్పకుండా దోశని మీడియం ఫ్లేమ్లోనే దోశని కాల్చుకోవాలి. అప్పుడే దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. మీరు హై ఫ్లేమ్లో కనుక దోశని కాల్చుకుంటే దోశ మెత్తగా వస్తుందండి. ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసి ఇంకా దోశని తీసుకోవాలి. మరో దోశ వేసుకునే ముందు ప్యాన్ని ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసి దోశ వేసుకోండి. మంటను తప్పకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని వేసుకోవాలి. లేదంటే పిండి గరిటకి అంటుకొని దోశ అంత పర్ఫెక్ట్గా రాదు. 1 గరిట పిండిని వేసుకొని స్లోగా దోశల్లాగా వేసుకోవాలి. మరో దోశ నేను ఈ విధంగా ఎగ్ దోశనైతే వేసుకుంటున్నానండి. వీటి మీద కొంచెం క్యారెట్ తురుము మరియు ఉల్లిపాయల ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. నేను ఇంట్లో చేసుకున్న కారపొడిని కూడా వేసుకున్నాను. కొంచెం నూనె వేసుకొని ఈ విధంగా 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. ఇంతేనండి, హై ప్రోటీన్ దోశలు చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసారు కదా. ఈ దోశలు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి మరియు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాలిస్తే మెత్తగా వస్తాయి. ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసుకునే హై ప్రోటీన్ దోశలు ఎలా చేయాలో చూసారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి. వెయిట్ లాస్ కావాలి అనుకునే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.